అది మేడం ఏం ఇష్యూ చేయలేదు. ఇప్పుడు ప్లేస్ ఇది సార్ ఇది ఖానాపూర్ శివారు అంటే ఇక్కడ ఇంద్రమ్మ కాలనీ కొడితే ఇది ఇవన్నీ ఎడ చూడాలి ఇప్పుడు. శ్రీనివాస్ ప్లాట్ చూపించింది సార్ విజిట్ చేసినాము. అంటే తహసీల్దార్ ఇచ్చింది ఇప్పుడు ఇచ్చింది తహసీల్దార్ రిపోర్ట్ అదే. ఇంక ఇది కాకుండా కూడా కైలాస్ నగర్ కూడా అది చేసి అది 9 అవుతుంది కదా, ఇంకో కేసు ఉంది కదా 2 లోన్. జాబ్ ఎప్పుడు వచ్చింది? 24 lakhs. 12 days 2 weeks అంతే. అది మా సిఐ చెప్పింది ప్రెసిడెంట్. శ్రీమతి మంజుల అనే ఒక మహిళ మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది 1 టౌన్ పిఎస్లో. ఆమె ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా క్రైమ్ నెంబర్ 203/25 అండర్ సెక్షన్ 467, 468, 420 ఐపీసీ కింద మొహమ్మద్ తాజుద్దీన్ అలియాస్ షాకీర్ 36 years మసూద్ నగర్ ఆదిలాబాద్ అనే అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఈ కేసు సారాంశం ఏంటంటే, ఈ షాకీర్ అనే వ్యక్తి ఆమెకు సర్వే నెంబర్ 29/1 ప్లాట్ నెంబర్ 60 ఖానాపూర్ శివార్లో అది ప్లాట్, నా సొంత ప్లాట్, దానికి సంబంధించి తహసీల్దార్ గారు ఇది మాకు ఇష్యూ చేశాడు అని చెప్పి నమ్మించి ఆమె దగ్గర 1,50,000 తీసుకోవడం జరిగింది. దానికి మున్సిపల్ ట్యాక్స్ కూడా నేను పేమెంట్ చేసి చెప్పి ట్యాక్స్ రిసీప్ట్ కూడా కొన్ని పెట్టడం జరిగింది. తర్వాత వెరిఫై చేస్తే అది ఇతని ప్లాట్ కాదు అని చెప్పి ఆమెకు తెలిసిన తర్వాత నన్ను మోసం చేసినావు, నా డబ్బులు నాకు వాపసు ఇవ్వమంటే డబ్బులు వాపసు ఇవ్వలేదు, ఆమెకు న్యాయం చేయలేదు. అందరికి కంప్లైంట్ ఇవ్వగా ఆ కేసులో చాలా రోజులు పరారులో ఉండేతాడు. ఈరోజు బైన్సాలో మా 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 1 టౌన్ ఇన్స్పెక్టర్ పంపించిన టీం బైన్సాలో అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి పోలీసుని తీసుకురావడం జరిగింది. ఇతనిపై గతంలో కూడా చాలా చీటింగ్ కేసులు ఉన్నాయి. ఇతడు ప్లాట్లు అమ్ముతా అని చెప్పి, ల్యాండ్స్ అమ్ముతా అని చెప్పి అమాయక ప్రజలను నమ్మించి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని మోసం చేయడం జరిగింది. ఇతనిపై ఒక 7 కేసులు పెండింగ్ ఉన్నాయి. 7లో 5 కేసులు పెండింగ్ ట్రయల్లో ఉన్నాయి. 3 కేసులు మాత్రం దర్యాప్తులు ఉన్నాయి. ఇతడు తర్వాత 2024లో గవర్నమెంట్ జాబ్ కూడా సంపాదించడం జరిగింది. ఆనరబుల్ ఖానాపూర్ కోర్టులో ప్రజెంట్గా ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఇతడు ఈ కేసులు ఉన్నప్పటికీ ఈ క్రిమినల్ కేసులను సపరేట్ చేస్తూ గవర్నమెంట్ జాబ్ సంపాదించడం జరిగింది. ఇతడు ఇప్పుడు నమోదైన కేసులే కాకుండా ఇతనిపై చాలా మంది బాధితులు కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరుగుతుంది. చాలా మందిని ఇతడు ప్లాట్లు ఇస్తా అని చెప్పి, అగ్రికల్చర్ ల్యాండ్స్ అమ్ముతా అని చెప్పి రకరకాలుగా మోసం చేయడం జరిగింది. ఇతనిపై ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపుతున్నాం. ఇతనిపై ఒక సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేస్తాం. తర్వాత ఇతడు కేసులు ఉన్నప్పటికీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. తర్వాత ఇంకా కొన్ని కేసులు కూడా కొత్తగా నమోదవుతున్నాయి. ఇది అంతా ఇన్ఫర్మేషన్ మా గౌరవ ఎస్పీ గారి ద్వారా కన్సర్న్ డిపార్ట్మెంట్కు